ప్రజాపాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు కాంగ్రెస్ నేతలు. ఉద్యోగులు, కార్మికులకు ఏ కష్టం వచ్చినా ముందుండి ఆదుకుంటామన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత బండి సంజయ్ రాజకీయ సన్యాసం తీసుకోవడం ఖాయమన్నారు నేతలు. అర్హులందరికీ ప్రభుత్వం రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తోందన్నారు హస్తం లీడర్లు. రాజన్న ఆలయ అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు హాజరయ్యారు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఆలయానికి సంబంధించిన పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు అధికారులు, పట్టణ వాసులు. ఆలయాన్ని అత్యాధునికంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు ఆది శ్రీనివాస్. గత ప్రభుత్వం రాజన్న ఆలయాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. వేములవాడ పట్టణము దేవాలయం కలిపి అభివృద్ధి జరగాలి, టెంపుల్ సిటీగా అనేటువంటి ఆలోచన భాగంగా ఇప్పటికే రోడ్డు వెడల్పు సమస్య కార్యక్రమం జరుగుతూ ఉంది. దేవాలయానికి సంబంధించినటువంటి ప్రధాన ఆలయాన్ని విస్తరించే క్రమంలో మంజూరు కావాల్సినటువంటి సుమారు 76 కోట్ల పైచిలుకు నిధులకు అగ్రిమెంట్ కూడా కాబట్టి కాంట్రాక్టర్ కూడా పనిచేయడానికి సిద్ధమైన వేళ పనులు ప్రారంభమవుతున్న వేళ ఎలాంటి అపోహలకు, అనుమానాలకు ఆస్కారం లేకుండా కార్మికుల కోసం కష్టపడే కుటుంబం కాకాది అన్నారు ఎమ్మెల్యే వినోద్. కార్మికులకు కష్టం వస్తే అదానీ, అంబానీలతో పాటు ప్రధానమంత్రితోనూ మాట్లాడే సత్తా తమ కుటుంబానికి ఉందన్నారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ ఎల్లప్పుడూ కార్మికులకు అండగా ఉంటారన్నారు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం దేవాపూర్లో కార్మికులు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. ఒక వ్యక్తికి, ఒక వర్కర్ కి కాన్ఫిడెన్స్ ఇప్పించే బాధ్యత మాది. మేము ఎందుకు ఇస్తున్నాము? వర్కర్ ఎంత సఫర్ అవుతాడు, మార్కెట్లో ఏముందో, వాళ్ళ బాధలేందో. ఇవాళ అదానీ కంపెనీతో మాట్లాడాలంటే గుండె ధైర్యం కావాలి. నేనైనా కానీ, మా తమ్ముడైనా కానీ, మాకున్న ఎక్స్పీరియన్స్తో ఎవరితోనైనా మాట్లాడగలుగుతాం. మోడీతో మాట్లాడతాం, అదానీతో మాట్లాడతాం, ఎవరితోనైనా మాట్లాడే మాకు కెపాసిటీ ఉంది. దీన్ని దయచేసి నేను వర్కర్ సోదరులు మనవి చేసుకుంటున్నా. బాబా, మనకు ఎట్లన్నా అవేర్నెస్ రావాలి. ఎవరు గెలిస్తే మనకు డెలివరీ చేస్తారు, ఎవరు చేస్తే పనులు చేస్తారు, ఎవరు చేస్తే ఏ రూపంగా ఉంటుంది మన బెల్లంపల్లి, మన అదానీ సిమెంట్ కంపెనీ బయటికి రావాలంటే మీరందరూ కోఆపరేట్ చేసి కింద నన్ను మనస్ఫూర్తిగా మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. అర్హులందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తుందన్నారు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గాంధీ భవన్ లో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. సమస్యలకు తక్షణమే పరిష్కార మార్గం చూపుతామన్నారు పద్మావతి. ఆన్లైన్ లో వెళ్తే మాకు రిజెక్ట్ అయినట్టుంది, కొంచెం చూడండి అని ఇండివిజువల్ గా కొందరు ముస్లిం లేడీస్ రావడం జరిగింది. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, అక్కడ మాట్లాడి ఇది ఓన్లీ వెరిఫికేషన్ జరుగుతుంది, ఇప్పటికీ ఇంకా ఎవరికి ఇండ్లు అఫీషియల్గా అలాట్ చేయలేదు, వెరిఫికేషనే జరుగుతుంది, ఎవరు భయపడొద్దు, అందరికీ కూడా ఇండ్లు అర్హులు అయితే తప్పకుండా వస్తాయని ప్రభుత్వం తరఫున నేను చెప్పడం జరిగింది. వచ్చే ఎన్నికల తర్వాత బండి సంజయ్ రాజకీయ సన్యాసం తీసుకోవడం ఖాయమన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. బీజేపీ నేతలు కల్లున్న కబోదులన్నారు. బీజేపీ అధ్యక్షులు లంచాలు తీసుకుంటూ పట్టుబడ్డ చరిత్ర వారికి ఉందన్నారు. ముందు ఓట్ల చోరీపై సమాధానం చెప్పి బండి సంజయ్ విమర్శలు చేయాలని డిమాండ్ చేశారు నాయిని. సన్యాసం తీసుకుంటా ఎట్లా వచ్చే ఎలక్షన్ మీరు సన్యాసం తీసుకోవాల్సిందే. ఏదున్నా ఈ 2-3 ఏళ్ళు మీరు ఇది చేయగలుగుతారు, అంతకంటే ఎక్కువ చేసేది లేదు. మీరు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు, మీకు చరిత్ర లేదు, కుల మతాలను అడ్డం పెట్టుకొని పోవటమే తప్ప. ఆఖరికి బీసీ రిజర్వేషన్ మీద కూడా సమర్థించకపోగా విమర్శించడం అంటేనే ఒక బీసీ బిడ్డగా నిన్ను చూస్తే అసహ్యం వేస్తున్నది. మాకు ప్రజలు నవ్వుకుంటున్నారు. ఏదో 2 రాష్ట్రాలు వదిలిపెట్టి 3 రాష్ట్రాలు వదిలిపెట్టి మిగతా అంటే దుకాణం పెట్టుకున్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇస్తామన్నారు చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. 19 నెలల కాంగ్రెస్ పాలనలో సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రం దూసుకు వెళ్తుందన్నారు. చొప్పదండి నియోజకవర్గంలో జరిగిన జనహిత యాత్ర సక్సెస్ అయిందన్నారు. గత సర్కార్ కొండగట్టును నిర్లక్ష్యం చేసిందన్నారు. తాము అభివృద్ధి చేస్తామన్నారు మేడిపల్లి సత్యం. రేపు వినాయక చవితి పర్వదినం సందర్భంగా గాంధీ భవన్ లో ఉదయం 11 గంటలకు వినాయక ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొననున్నారు పిసిసి మహేష్ కుమార్ గౌడ్. పార్టీ నేతలు, అందుబాటులో ఉన్నవారు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు మహేష్ కుమార్ గౌడ్.